'డాకు మహారాజ్.' 20 ఏళ్ల కిందట వచ్చిన టెంప్లేటు అదే రకంగా మోడర్నైజ్ చేసి రీమిక్స్ చేసి 'డాకు మహారాజ్' అయితే తీసుకొచ్చారు. కొన్ని యాస్పెక్ట్స్‌లో చెప్పుకుంటే సినిమా బావుంది. కొన్ని యాస్పెక్ట్స్‌లో చెప్పుకుంటే సినిమా రొటీన్. కొన్ని యాస్పెక్ట్స్‌లో చెప్పుకుంటే సినిమా బ్లాక్ బస్టర్. ఫ్యాన్స్‌కి మూవీ నచ్చుతుంది. డైరెక్షన్ విషయానికొస్తే 'వాల్టర్ వీర్' అనేది చాలా బెటర్. ఈ విషయం మనకి చాలా లాంగ్ అయితే చెప్పారు. చిరంజీవి ఫ్యాన్స్ కోపం వచ్చినా 'డాకు మహారాజ్' సంథింగ్ ఈస్ బెటర్ దాన్ 'వాల్టర్ వేరే'. ఎగ్జాక్ట్‌లీ. వి కెన్ అగ్రీ విత్ ద స్టేట్మెంట్ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ. సినిమా స్టోరీ అనేది సింపుల్. ఫ్లాష్ బ్యాక్‌లో ఒకానొక ఊరికి ఒక ప్రాబ్లమ్ అయితే వస్తుంది. అయితే ఆ ప్రాబ్లమ్ వల్ల మన హీరో గారు ఒక మాట ఇస్తారు. ఆ మాట నిలబెట్టుకున్నారా లేదా అని తెలియాలనుకుంటే గనుక ఈ సినిమానైతే చూడండి. ఇంట్రో షాట్ అండి. బాలయ్య గారి ఇంట్రో షాట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ రీసెంట్ టైమ్స్. నిజంగా ఆ ఏజ్‌లో ఆయన ఆ ఇంట్రో షాట్స్ చేశారు అంటే ఇట్స్ రియల్లీ వండర్. ఏదో ఒక పార్టీలో ఒక ఇన్సిడెంట్ వస్తుంది. ఆ ఇన్సిడెంట్ వల్ల ఆమెకు థ్రెట్ ఉంటది. ఆ థ్రెట్ నుంచి హీరో వచ్చి కాపాడతాడు. ఇదే అంటే నేను ఒక విషయం అనుకున్నా. అంటే చెప్తే స్పాయిలర్ అయిపోతది. కానీ మ్యాథ్స్ ఫార్ములా ఒకటుందండి. A+B² దీనికి కొంతమంది స్టూడెంట్స్ ఎట్లా రాస్తారు? A² + B² + 2AB రాస్తారు. కానీ మన డైరెక్టర్ ఎట్లా రాసాడో తెలుసా? A² + 2AB + B² రాసాడు. 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' అండ్ ద ఫోర్త్ వన్ ఈస్ 'డాకు మహారాజ్.' మూవీ నాకు ఒక యావరేజ్ ఫీల్ ఇచ్చింది. క్యారెక్టర్స్ విషయానికొస్తే బాలయ్య గారి పెర్ఫార్మన్స్ బావుంది. బాలయ్య గారు దీంట్లో మొత్తం 3 క్యారెక్టర్స్ చేస్తారు. 'నానాజీ', 'సివిల్ ఇంజినీర్ సీతారాం', 'డాకు మహారాజ్.' ఈ ముగ్గురు ఒకటా? లేకపోతే ముగ్గురా? అనేది తెలియాలంటే సినిమా చూసేయాలి. ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. ఐ డోంట్ వాంట్ టు రివీల్. చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. కలెక్టర్ క్యారెక్టర్. ఇదొక్కటి న్యాయం చేశారు అనిపించింది. కానీ మ్యూజిక్ తమన్ గారు డ్యూటీ అయితే బాగా చేసేసాడు. కానీ సినిమా సీన్స్ అంత హై అనిపించలా. ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ ప్రకారం మీకిచ్చే రేటింగ్ అయితే 2.25/5. ఆ 2.25 కూడా కొన్ని ఎలివేషన్ సీన్‌లున్నాయి. మెయిన్‌లీ ఎస్పెషల్లీ ఆ ఎలివేషన్ సీన్‌లో అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దు. దట్ టూ ఇంట్రో షాట్ అయితే చాలా చాలా బాగుంది. ఇంటర్వెల్‌లో వచ్చే మ్యాగీ ఫైట్ సీన్ అయితే చాలా బాగుంది. మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.